వాళ్ళు తీసుకుపోయి కట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతారు కాబట్టి ఆ కుక్కలు యథావిధిగా మన కాలనీకే వస్తాయి. ఈ కాలనీ ఎక్కడున్నా సరే ఈ నగర శివార్లో ఇంకా ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ ఇంకా ఏడ మన శివమిల్స్ రోడ్ లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఆడ. కాబట్టి మీరు ఈ కుక్కల ప్రేమికులని ఇవన్నీ అనకూడదు. కాబట్టి కుక్కల్ని ఏదైనా కంట్రోల్ చేయాలని మేము కుక్కలకి ఇప్పటికి 3-4 టైమ్స్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు తీసుకుంటారు. మళ్ళీ ఒక 1 day 2 days లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఒక కుండి లాంటిది ఇచ్చేసి అక్కడ పెట్టేసి కుక్కలకు వాటర్ పోయండి, వాటర్ పోస్తే తాగుతారు, నాకు ఖరాబ్ అని చెప్పి సలహా ఇచ్చేసి 10 కుక్కలు అని అంటున్నారు. 10 కుక్కలు పీకడం జరిగింది. ఈ నెక్కర కూడా ఇక్కడనే పడిపోయింది. ఆ పిల్లవానికి మాటలు రావు, అరవలేకపోయాడు. ఎవరికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి కాపాడడం జరిగింది. అప్పటికే నడుము మెడ అంతా కూడా వీడియోలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. చెవు మొత్తం కూడా ఊసిపోయింది. స్థానికులు అంబులెన్స్ లో వెంటనే మళ్ళీ నల్లకుంట కుక్కల హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇది కాపాడేది. కానీ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఆఫీసర్లను కూడా ప్రతిదానికి ఎన్జిఓలు వచ్చేసేసి ఎన్జిఓలు వాళ్ళకి అడ్డం పడటము. నేను కూడా ఇంతకుముందు కుక్కలకు సంబంధించిన విషయాలు చూసినప్పుడు కానీ ఏమన్నా తీసుకుపోగానే వాళ్ళ కుక్కల వెటర్నిటీ మీద